ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు పిల్లలు కలిసి రైల్వే ట్రాక్ ఉండదు చూసారా, దాని కింద పడుకుని ట్రైన్ పైనుంచి వెళ్తుంది. నాకు 1.5 ఇయర్ అయింది కెరియర్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో. బట్ ఇప్పుడు దాకా ఎప్పుడు నేను ఇలాంటి పనులు అయితే ఎప్పుడు చేయలేదు. ఇది చాలా రాంగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ డే, ఫ్రెష్ మూమెంట్, ఫ్రెష్గా ఉంది. మార్నింగ్ ఎంత రిలాక్స్గా చాలా బాగుంది. స్టార్ట్ చేసాము బ్యాడ్మింటన్ ఆడి. దాని తర్వాత ఇప్పుడు వచ్చాము స్విమ్మింగ్కి. స్విమ్మింగ్ చేస్తున్నాము నేను, సురీన్, ప్రదీప్ అక్కడ ఉన్నాడు వాటర్ లోపల. ద క్రొకడైల్ ఇన్సైడ్ ద వాటర్ బయటకు వచ్చింది. రోయల్ ఇక్కడ ఉన్నాడు. సో మేమందరూ స్విమ్మింగ్ చేస్తాం. యూజువల్లీ ఇవాళ జిమ్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ వీక్ నేను లైట్ తీసుకుంటున్నాను. మండే నుంచి స్టార్ట్ చేస్తాను ప్రాపర్గా వర్కౌట్ చేయడం. అండ్ ఇప్పుడు రూమ్లో బెడ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న బెడ్ ఇవాళ ఫైనల్లీ ఇన్స్టాల్ అవుతుంది. నిన్నే ఇన్స్టాల్ అవ్వాల్సింది, బట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ చేసినా కూడా ఉపయోగం లేదు. వాళ్ళు ఇవాళ ఇన్స్టాలేషన్కి యాజ్ యూజువల్గా ఇవాళ పంపించేశారు. ఇవాళ ఇంజనీర్ని పంపించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫిక్సింగ్ చేస్తున్నారు. ఇవాళ ఫిక్సింగ్ అయిపోతే హాయిగా ప్రశాంతంగా ఇంకా బెడ్రూమ్లో ఉంటుంది. అండ్ బెడ్రూమ్లో చక్కగా బెడ్లో పడుకోవచ్చు. ఇవాళ నేను ఇండియా టుడేలో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఫేమస్ అవ్వడానికి, వీడియోని వైరల్ అవ్వడానికి వాళ్ళు ఒక స్టంట్ చేశారు. అసలు వెరీ రాంగ్ స్టెప్ వాళ్ళు తీసుకునేది. వైరల్ అవ్వడానికి ఏదైనా చేస్తున్నారు ఈ మధ్య పిల్లలు సోషల్ మీడియాలో. ఎలా అంటే ఆ వీడియో కూడా ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి రైల్వే ట్రాక్ ఉండదు చూసారా, దాని కింద పడుకుని ట్రైన్ పైనుంచి వెళ్తుంది. జస్ట్ ఫేమస్ అవ్వడానికి చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు. నాకు 1.5 ఇయర్ అయింది కెరియర్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో. బట్ ఇప్పుడు దాకా ఎప్పుడు నేను ఇలాంటి పనులు అయితే ఎప్పుడు చేయలేదు. ఇది చాలా రాంగ్. వీళ్ళ వల్ల ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాగే తప్పు పనులు ఇలా చేస్తున్నారు. దానివల్ల ఇంకా మంది ఏమవుతున్నారంటే వేరే వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. సో సోషల్ మీడియాలో చూడండి మనుషులు ఫేమస్ అవ్వడానికి ఏమేం చేస్తున్నారో వాళ్ళకి ఐడియా రావట్లా. ఐ థింక్ ఇలాంటి వీడియోస్ని బ్యాన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి వీడియోస్ని అసలు చూడకూడదు అని నేను అనుకుంటున్నాను. వాకింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మొత్తం బెడ్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా మన బెడ్ ఇదే మొత్తం. అండ్ చూస్తున్నారు కదా మొత్తం వుడెన్ది నీల్కమల్ బ్రాండ్ తీసుకున్నాను. చాలా బాగుంది. ఫుల్లీ వుడ్ కలర్లో ఉంది. హౌస్తో మ్యాచింగ్గా ఉంది. సో చాలా బాగా కనపడుతుంది. మీకు కూడా నచ్చిందా? సో ఒక థమ్స్ అప్ వేయండి ఒకవేళ మీకు నా బెడ్ నచ్చినట్లయితే. అండ్ ఇప్పుడు టైం సాయంత్రం అయిపోయింది. రోజంతా ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. అయితే సాయంత్రం పూట నేను, సురీన్, నిషా మేము బయటకు వచ్చాము. ఇక్కడ బందర్ రోడ్లో మంచి పానీపూరి బాగా ఫేమస్గా పాపులర్గా మీరు వెనకాల చూడొచ్చు. చాలామంది రష్గా ఉంది, చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ పానీపూరి బాగా అమ్ముతున్నారని తెలిసింది. అలాంటప్పుడు మేము ఇక్కడ వచ్చాము పానీపూరి తినడానికి.
సో గైస్, రాత్రంతా నిద్రపోయాను. కొత్త బెడ్‌లో చాలా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఆఫ్టర్ వెరీ లాంగ్, అంటే ఐ థింక్ 10, 12 రోజుల తర్వాత బెడ్‌లో పడుకున్నాను. అది కూడా ఏంటంటే చక్కగా బెడ్ ఏసుకున్నాను. టీవీ కూడా ఇలా మన యాంగిల్‌లో ఉంది. చాలా బాగా కనపడుతుందని చక్కగా బెడ్‌లో పడుకొని టీవీ చూస్తూ రాత్రంతా అలా నిద్రొచ్చేసింది. చాలా అనిపిచ్చింది ఎన్ని రోజుల తర్వాత బెడ్‌లో పడుకున్నా. కానీ నిజంగానే ఇదొక ఏమంటాము, లైఫ్‌లో తెలుసుకోవాలి మనం. మనం ఎంత లగ్జరీకి అలవాటు పడుతున్నాం. మనం ఎంత వస్తువులకి అలవాటు పడుతున్నాం. లగ్జరీ అంటే వస్తువులు. దట్ ఈస్ నథింగ్ బట్ లగ్జరీకి ఇంకో వర్డ్ ఏం లేదు. కొత్త కొత్త వస్తువులొస్తున్నాయి. గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. సో, అయన్నీ వస్తువుల వల్లనే మనం దానికి అలవాటయిపోతున్నాము. అయి లేకపోతే మనం ఉండలేకపోతున్నాము. నాకు కూడా సేమ్ అలాగే జరిగింది. నేను చక్కగా ఆహ్, ఎంత ముందయితే మనం చక్కగా కిందే పడుకునేవాళ్ళం. ఐ థింక్ చిన్నప్పుడు మేబీ వెరీ స్మాల్. సో, బట్ దాని తర్వాత మెల్లిగా బెడ్స్ అంటే కాట్స్ రావడం, తర్వాత బెడ్స్ రావడం, పరుపులు మంచి మంచియి రావడం. ఇంతకుముందయితే పరుపులు కూడా ఎలా ఉండేయంటే దూది ఏసి కొంచెం గట్టిగా ఉండేవి పరుపులు. కానీ ఇప్పుడు ఎలా అంటే ఆర్తో చెప్పి, ఇది చెప్పి మనము మ్యాట్రెస్ వాడుతున్నాం. వాడడంలో తప్పు లేదు. కానీ ఏంటంటే మన బాడీ అన్నిటికి అలవాటు పడుండాలి. నేనేమంటానంటే కింద కూడా పడుకోవాలి, పరుపులో కూడా పడుకోవాలి, బెడ్‌లో పడుకోవాలి, పరుపులో కూడా ఆర్తో దాంట్లో కూడా పడుకోవాలి. సో, అన్నిటికి అలవాటు ఉండాలి మనకి. ఇలా కాదు కిందే పడుకుంటాం, పరుపులోనే పడుకుంటాము. నాకు మంచి ఆర్థో కేర్ పరుపే కావాలి. అలా ఎప్పుడు ఉండకూడదు. బాడీకి అన్నీ అలవాటు చేసుకోవాలి. బేసిక్ పాయింట్ అది. మనం పరుపనే కాదు, దేంట్లో అయినా సరే, ఎలా అయినా సరే, ఏదైనా సరే అన్నిటికి అలవాటు ఉండాలి మన బాడీకి. మనం ఒక్క వస్తువు మీద, లగ్జరీ మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు. ఆహ్, ఎప్పుడైనా మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటే పరిస్థితులు అలా ఉంటాయి. నాకు గూడా ఏంటంటే షిఫ్టింగ్ చేశాను. బెడ్ అక్కడ తేలేకపోయాను. సో, ఇక్కడ కొత్త బెడ్ ఆర్డర్ చేశా ఆన్‌లైన్‌లో. బయట నాకు నాకు ఆన్‌లైన్‌లో ఇదే బెడ్ 25,000లో ఉంది. బయట ఇదే సేమ్ బెడ్ నేను కొంటే 40,000, 38,000 అలా చెప్తున్నారు రేట్. ఎక్కువ చెప్తున్నారు బాగా. బట్ ఆన్‌లైన్‌లో తీసుకున్న నాకు 25,000లోనే సంథింగ్ దొరికింది. తక్కువలో దొరికింది. బట్ ఏంటంటే ఒక 10 రోజులు వెయిట్ చేయాలి అది డెలివర్ అవ్వడానికి. లేదంటే డబ్బులు ఎక్కువుంటే బయట తీసుకోవచ్చు. కానీ నేనెప్పుడు ఏం చేస్తానంటే, డబ్బులు ఎక్కడైనా రూపాయి సేవ్ చేయడానికే ట్రై చేస్తాను. ఆ డబ్బులే మనకి ఫ్యూచర్‌లో పనికొస్తాయి. సేవ్ చేసిన డబ్బులే. ఇవాళ అక్కడ కాకపోయినా వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే నేను మళ్ళీ అలా చెప్పను. ఆహ్, కొ ఏమంటాం, కొంతమంది నాకు కామెంట్ చేసి చెప్తారు. ఈవీ కార్ కొనండి. ఈవీ కార్ కొనమాకండి. పెట్రోల్ కార్ అయితే 7,00,000 వస్తుంది. ఈవీ కార్ అయితే 10,00,000లో వస్తుంది. సో, 3,00,000 మనం బ్యాంక్‌లో పెట్టుకుంటే మనకి వడ్డీ వస్తుంది. అలా మాటలు నేను చెప్పను. కానీ నేను ఇది చెప్పగలను ఏంటంటే, మిగిలిన డబ్బులున్నాయి చూసారా? మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే వేరే చోట ఖర్చవుతది. బేసిక్‌లీ మన డబ్బులు మిగులుతాయి. కానీ అలా అని చెప్పేసి నేను ఈవీ కార్‌ని ఎప్పుడు నేను ఎలా చెప్పను, 7,00,000 పెట్రోల్ కొని 10,00,000 మనం ఈవీ కార్ తీసుకోకూడదని నేను అలా చెప్పనసలు. నేను ఈవీనే ప్రిఫర్ చేస్తాను. అది స్మార్ట్ చాయిస్ అంటారు. బెస్ట్ డెసిషన్ అంటారు. ఎందుకంటే ఎక్కడైనా తిరగాలన్నా, ఎక్కడికైనా ఎళ్ళాలన్నా నేను ఈవీ కార్ తీసుకెళ్తాను. ప్రశాంతంగా ఉంటాను. కార్‌లో కూర్చుంటాను. అలాగే ఎవ్వరైనా సరే, ఎంతైనా సరే పెట్రోల్, డీజిల్ కార్ ఓనర్స్ అయితే ఒక్కసారి కార్ తీయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళేమంటారు, నాకు పెట్రోల్ ఖర్చవుతుంది, నాకు డీజిల్ ఖర్చవుతది, ఒకేసారి రూ. 1000 అయిపోతాయి. నేను అంత పెట్రోల్ కొట్టించలేను. చాలామంది పెద్ద పెద్ద కార్లు కొంటారు. చాలా చాలా కార్లు కొంటారు. వాళ్ళ దగ్గర లేదంటే ఒక కారు ఉన్నా సరే వాళ్ళు సరిగ్గా తీయరు. ఎందుకంటే జస్ట్ బికాస్ పెట్రోల్ ప్రైసెస్ గూడా అలాగే ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. దాని వలన ఎవ్వరు బండి తీయట్ల. అలాంటప్పుడు ఈవీ ఇవాల్టి డేట్‌లో ది బెస్ట్ డెసిషన్. ఈవీ తీసుకుంటే చక్కగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎళ్ళాలన్నా మనం కార్ తీసుకొని ఎళ్ళొచ్చు, తిరగచ్చు. ఖర్చు కూడా తక్కువ అవుతది. అండ్ మోర్ ఓవర్ ఆ కార్‌లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం టూ వీలర్ వాడడం మానేస్తాం. కారే తీసుకుంటాము, కార్‌లోనే తిరుగుతాము. సో, ది బెస్ట్ అది. అండ్ నాకు ఇంకొక విషయం ఏం నచ్చింది ఈవీలో ఏంటంటే, కార్‌లో ఇప్పుడు ఏమంటాం, ట్రాఫిక్ ఉంటది. సిగ్నల్ లైట్ ఉంటది. మనం అక్కడ కారేసుకొని నుంచుంటాం. అదే ఇంజిన్ కార్స్ గానీ, టూ వీలర్ ఆటోస్ గానీ నుంచొనుంటే మొత్తం హీట్ అంతా అక్కడ తగులుతూ ఉంటది. మనకి ఊపిరి గూడా సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఈవీ కార్‌ని అక్కడ నుంచోపెట్టండి. ఒకేసారి అనుకోండి ఒక 10, 20 కార్లు అక్కడే నుంచోపెట్టండి. హీట్ రాదు. దాని తర్వాత మనకి పొల్యూషన్ రాదు. మనకి అంతా ఆక్సిజన్ లెవెల్స్ గూడా బావుంటాయి. అంతా బావుంటది. సో, చాలా డిఫరెన్స్ ఉంది. అయితే నేను అందుకనే ఈవీ కార్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఎనీవేస్ గైస్, సో ఇది మొత్తం. ఈవీ కార్ తీసుకోవాలనేది నా డెసిషన్. మీకు ఏది తీసుకోవాలనుకుంటే మీరది తీసుకోవచ్చు. మీ చాయిస్, మీ డబ్బులు, మీ ఇష్టం. బట్ నేనేంటంటే జస్ట్
ఒక ఒపీనియన్ ఇవ్వగలను. నేను ఒక ఈవీ గురించి నా పర్స్పెక్టివ్ మీతో షేర్ చేయగలను. అంతే, నాతో కుదిరినంత వరకు అంతే చేయగలను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చాయిస్ మీది. మీకు ఏమి ఇష్టం ఉంటే మీరది తీసుకోండి. ఎనీవేస్ గైస్, సో ఇది మొత్తం. అండ్ నా బ్లాగ్ ఇక్కడే ఒకరితో ఇవాళకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.